సామాజిక అస్త్రం వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను నందిని. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడు రాజారపు ప్రతాప్ సోమవారం మృతి చెందారు. ఆయన మృతి పట్ల బీఆర్ఎస్ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ పేద ప్రజల పక్షాన పోరాడే వ్యక్తిగా రాజారపు ప్రతాప్ గుర్తింపు పొందారు. తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా గార్లపల్లి గ్రామంలో ఒక సాదాసీదా కుటుంబంలో ప్రతాప్ జన్మించారు. చిన్ననాటి నుంచే సామాజిక న్యాయంపై ఆసక్తి కలిగి రాజకీయాలలో ఎదిగిన వ్యక్తి. గ్రామీణ సమస్యలను దగ్గర నుంచి చూసి వాటి పరిష్కారానికి ముందడుగు వేసిన నాయకుడు. డిగ్రీ పూర్తి చేసిన తరువాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రైతుల సంక్షేమం, గ్రామీణ అభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు. ప్రజలతో నేరుగా మమేకమై వారి హక్కుల కోసం పోరాడడం ఆయన విధానం. సర్పంచ్ స్థాయి నుంచి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. జడ్పీటీసీ సభ్యునిగా ఎన్నికై జిల్లా స్థాయిలో మంచి గుర్తింపు పొందారు. ప్రజలలో నిజమైన విశ్వాసాన్ని పెంచిన నాయకుడిగా పేరు సంపాదించారు. రైతుల సమస్యలు, మహిళల ఆర్థిక స్థిరత్వం, పేద విద్యార్థుల విద్య కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఆయన నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయి. ఆయన మాటల్లో నిజాయితీ, పనిలో పట్టుదల ఇవే ఆయన్ని ప్రత్యేక వ్యక్తిగా మలిచాయి. ప్రస్తుతానికి జిల్లా రాజకీయాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఎదుగుతున్న యువతకు ఆదర్శంగా నిలుస్తూ తమ ప్రయత్నాలతో మరింత ఉన్నత శిఖరాలను చేరాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం రాజారపు ప్రతాప్ జిల్లా స్థాయి రైతు సంఘాల అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు. ప్రతివారం పల్లె తిరిగి రైతులతో సమావేశాలు, ప్రభుత్వ అధికారులతో రౌండ్లు, ప్రజా సమస్యలపై మీడియాకు తెలియజేసే కార్యక్రమాలు చేస్తున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.